కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటను బుడమేరు కాలువ ముంచెత్తింది. కాలువకు గండిపట్టంతో నడుములోతు నీరు వరకు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచి బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న అధికారులు కన్నెత్తే చూడటం లేదంటూ బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం విద్యాధరపురం డిపో దగ్గర ఆర్టీసీ వర్క్షాప్ ఏరియాలో ఉన్నాము. ఉదయం ఈ పరిస్థితి లేదు ఇక్కడ, కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇదంతా కూడా కృష్ణా నదిని తలపిస్తున్నట్టుగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. బుడమేరు ఎప్పుడైతే కట్ట తెగిపోయిందో దాంతో ఈ ప్రాంతం అంతా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఇక్కడ ఈ నీళ్లు లేవు, కానీ ఇప్పుడు చూస్తే కనుక ఈ నీళ్ళన్నీ కూడా దాదాపుగా నడుంలోతు నీళ్ళు వరకు వచ్చేసాయి. ఓవైపు డిపో కావచ్చు, లేదంటే ఆర్టీసీ వర్క్షాప్ డిపో కావచ్చు, అటువైపున చూస్తే కనుక మిల్క్ ప్రాజెక్టు, సితారా సెంటరు, మరోవైపు జోజీ నగరు, ఊర్మిళ నగరు, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఇక్కడ నుంచున్న ఈ ప్రాంతానికి అవతల ఉన్న ఇళ్ళు చూస్తే కనుక ఇవి కాకుండా వీటిని దాటుకుని ఉన్న ఇళ్ళు దాదాపుగా 2వ ఫ్లోర్ వరకు చాలా బిల్డింగులు కూడా మునిగిపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు ఇంత వరద వచ్చింది కదా పొద్దున్న ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎవరైనా మీకు సమాచారం ఇచ్చారా? మార్నింగ్ యాక్చువల్గా ఇక్కడ ఇదే రోడ్లో వెళ్ళాము. మా చుట్టాలు ఊర్మనగర్లో ఉంటారు, పిల్లి వాళ్ళని చూడడానికి వెళ్తే మార్నింగ్ అయితే ఇక్కడ లేదు. ఊర్మనగర్ మొత్తం అంతా కూడా వాటర్ లోపల నడుము వరకు ఉంది. బట్ మధ్యాహ్నం నుంచి ఫ్లో ఎక్కువైన తర్వాత ఇప్పటికి ఆల్రెడీ వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వస్తున్నాయి. రెస్క్యూకి ఎవరైనా వస్తారని మధ్యాహ్నం పొద్దు నుంచి చూస్తున్నాం, నో బడీ ఈస్ కమింగ్. ఈవెన్ ఇప్పటికి కూడా బయట మాట్లాడితే రెస్క్యూ టీం ఎవరు మరి ఎట్లా ఉందో తెలియదు. బయట లోపల కరెంట్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ సప్లై లేదు. అండ్ పీపుల్ అందరికి కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ వాటర్ ఏ లెవెల్లో వస్తుందంటే దాదాపుగా మెడ వరకు వాటర్ వస్తుంది. వాళ్ళు బయటికి కావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది. అండ్ లోపల చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా ఇంకొక 1 or 2 hours అయితే చీకటి పడుతుంది. ఎవ్రీబడి విల్ గెట్ ఇన్ టు పానిక్. లోపల ప్రాంతం ఎంతమంది ఉంటారండి పబ్లిక్? లోపల దాదాపుగా నాకు తెలిసి 50,000-60,000 ఈజీగా ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పూర్ పీపుల్. వాళ్ళు పాపం అందరూ గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉంటారు. మేడల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ ఇళ్లలో నుంచి కూడా పాపం వస్తువులన్నీ వదిలేసి వాళ్ళు బయట రాలేక మునిగిపోయి ఉన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెస్క్యూ టీం వస్తే చాలా బెటర్. అట్లీస్ట్ వాళ్ళని ఇచ్చేయడం బెస్ట్. చూస్తున్నాము మరికొద్దిసేపట్లో పూర్తిగా చీకటి పడిపోతుంది. మొత్తం మునిగిపోయిన కాలనీలో ఎక్కడ కనీస సదుపాయం లేదు, కరెంటు లేదు. ఉదయం నుంచి కనీసం ఏ ఒక్కరిని కూడా పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. కొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎవరైనా అసలు మీ దగ్గరకు వచ్చారు? పనికి వెళ్ళామండి. పనికి వెళ్ళినప్పుడు నీళ్ళు లేవు. ఇప్పుడైతే ఇళ్ళలో నిండిపోయి ఫ్రిడ్జ్లు తడిసిపోయారు, మంచాలు తడిసిపోయి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. వాళ్ళు అయితే మేము నీళ్ళు చూసి భయపడిపోవాలని ఇక్కడికి వచ్చిన నీళ్ళు మాకు లోపల ఏమీ లేవు. మమ్మల్ని అందరూ ఎంత బాధపడుతున్నారు. మధ్యాహ్నం ఎవరైనా బిర్యానీ తెచ్చి ఇచ్చారు, పాపం అవి తిన్నారు. మరి ఈ పూట పాపం వాళ్ళకి ఎవరు పెడతారో ఏమో తెలియదు. అసలు అది చాలా ఇబ్బందులు పడతారు లోపల ఖాళీలు ఉన్న వాళ్ళు అయితే. అది ఎవరైనా వచ్చారమ్మా పొద్దు నుంచి ఈ ప్రాంతం? రాలేదండి, ఎవరూ రాలేదండి. అలా మేము అల్లాడిపోయాం కానీ ఎవరూ రాలేదు. అల్లాడిపోతున్నారు ఆ టేపు. మేమంటే కొన్ని ఒడ్డు చేరుతున్నాం, కాస్త ఇదైన వాళ్ళం కాబట్టి. అమ్మ అంత ఘోరం ఎప్పుడు లేదు, వచ్చేసాం. కానీ ఎవరు ఏమిస్తాము, మేమే కూల్ చేసుకున్నాం, మేమేస్తాము రానన్నాడు. సరే అలాగే ఈజుకొని వచ్చాము, ఏం చేస్తాం, తప్పదు. మేము చేసిన కూలీ 400, ఆడికి 1000 రూపాయలు మేము ఎక్కడ తెచ్చి ఇంకా 600 ఎక్కడ కలుపుకోము. 50 రూపాయలు అడిగాడు ఈ 4 అడుగులకి. అలా తడుచుకొని ఈదుకొని వస్తున్నాం అనమాట. ఆ పిల్లలు ఏమైపోతారని గుప్పుడు పెట్టుకొని వచ్చాం. ప్రాణాన్న బాబు మీకు ఎంత ఇబ్బంది పడుతున్నారండి ప్రజలు మాత్రం. ఈ కట్ట కొట్టేయడం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి భోజనాలు లేక, టిఫిన్లు లేక, టీలు లేక ఇళ్లలో వెళ్ళిపోయి మంచాల మీద నీళ్లు, సోఫా సెట్లు, పిల్లలు తడిసిపోయి అలాగా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. చూసాము అవన్నీను. మాది కొండ ప్రాంతం, మేము పనికని వచ్చాము. మేము వచ్చినప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడైతే మొత్తం ప్రాంతం అంతా మునిగిపోయింది. చాలా ఏడుస్తున్నారు ఒక్కొక్కరు.
అయితే మనం చూస్తున్నాం వీరంతా కూడా అంతకుముందు నీళ్లు లేనప్పుడు ఇదే కాలనీలోకి ఉదయం పనికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళి వచ్చే సమయానికి సాయంత్రానికి దాదాపుగా అంతా నడుంలోతు నీళ్లు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. చీకటి పడిపోతే తర్వాత అసలు ఈ నీళ్లలో ఏముంటాయో ఏంటో తెలియని పరిస్థితి. కనీసం ఏ ఒక్కరికి కూడా తాగడానికి కానీ తినడానికి కానీ ఏమీ ఇవ్వలేని పరిస్థితి. ఎవరు కనీసం వారికి సహకారం కూడా చేయని పరిస్థితి. సరే, మీరు ఎక్కడి నుంచి? లోపల నుంచి వస్తున్నాం సార్. చర్చి వెనక నుంచి పొద్దు నుంచి ఎవరు ఒక పాల బయట కానీ ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు. కనీసం బోట్లు ఏర్పాటు చేసామంటున్నారు, బోటు కూడా లేదు. మేము ఇప్పుడు నీళ్లు పెరుగుతున్నాయని బయటకు వస్తున్నాం, ఇంటిమేషన్ కూడా లేదు కనీసం. అది అంటే ఇంత నీళ్లు అసలు ఎప్పుడైనా చూసారా? వస్తున్నాయని చెప్పారు ఎవరైనా? అసలు చెప్పలేదు. ఇక పెరుగుతున్నాయని మేమే బయటకు వచ్చేసాం. అయితే మనం చూస్తున్నాం చాలామంది చీకటి పడిపోతుందని అతి కష్టం మీద ఆ ఇళ్లలోంచి బయటకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకునేందుకైతే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చీకటి పడిపోతే ఈ పరిస్థితి, ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెలకొనేలాగా ఇక్కడ పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. కనీసం ఏ ఒక్కరు కూడా తమను పట్టించుకోలేదని వారంతా కూడా వాపోతున్నారు. ఇక కొంతమందిని అయితే ఇక్కడ ప్రైవేట్గా ఏర్పాటు చేసిన బోట్లు ఒక మనిషికి తీసుకురావడానికి బయటికి 1000 రూపాయలు అడుగుతున్నారని వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పుకోవచ్చు. కనీసం అటు ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు ఏ ఒక్కరు కూడా వీరిని పట్టించుకోలేదనే దానికి వారి నుంచి వస్తున్న సమాధానమే మనకి నిదర్శనంగా కనబడుతోంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ.